గెంటేల వెంకటరమణ అని ఒక మహానుభావుడు. ఆయన అభిప్రాయం కనుక మనం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గెంటేల వెంకటరమణ ఆయన ఏమన్నారంటే, దేహంపై జాగ్రత్త ఉండాలి, అభిమానం కాదు అన్నారు ఆయన. దేహాన్ని జాగ్రత్తగా చూసుకోండి, పత్రిక అదే చెప్తారు. జాగ్రత్త ఉండాలి దేహంపై, అభిమానం కాదు. దేహ దురభిమానం కొత్త చెప్పులను పట్టుకుని తిరగడం లాంటిది అన్నారు. కొత్త చెప్పులు ఎన్నాళ్ళు ఉంటాయి? అరక్కుండా. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? నశించిపోకుండా. అదే చెప్పారు ఆయన. దేహ దురభిమానం కొత్త చెప్పులను పట్టుకొని తిరగడం లాంటిది అన్నారు. దేహాభిమానం అంటే వాస్తవ విరుద్ధమైనది. దేహం మీద అభిమానం నిజంగా వాస్తవానికి విరుద్ధం. ఈ దురభిమానం ఎలా పోతుంది అంటే జ్ఞానం చేత పోతుంది. దేహాభిమానం జ్ఞానం చేత పోతుంది. జ్ఞానం కోసం, అటువంటి జ్ఞానం కోసం పదే పదే శ్రవణము చదువుతూ ఉండాలి. జ్ఞానవంతుల పుస్తకాలు, వారు చెప్పే విషయాలు. మననాదులు, శ్రవణ మన్నాదులు అంటే శ్రవణము మన్నము ఖచ్చితంగా అవసరం అంటారు ఆయన. మరి ఈ దురభిమానం అంటే దేహాభిమానం మనకు ఏళ్ల నుండి వచ్చింది మాత్రమే కాదు, ఏదో కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిందేం కాదు. జన్మ జన్మల నుండి సంక్రమించిన రోగం. జన్మ జన్మల నుండి సంక్రమించిన రోగం.